తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా పేకాట నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మండిపడ్డారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. ఈ మేరకు పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని, తనను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నామని టీడీపీ ఏం చేసినా చెల్లుతుందంటే చూస్తూ ఊరుకునేది లేదని పెద్దారెడ్డి హెచ్చరించారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడిపత్రిలో ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులు అనేది. ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు నన్ను పోవద్దన్నా కూడా నాకు బాధ లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచూ దాడులు చేస్తాడా అని చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తా అంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది, మీరు తెలుగుదేశంలోకి పోండి లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి, జాగ్రత్త, ఊరు ఇడిచిపెట్టుకోండి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్పి వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల. ఏది ఇచ్చేది లేదు. వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళీ కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది. ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుంది. మీడియాలలో అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు, బంగాకి అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు, అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ తీసుకుంటారు? ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తాండా, లాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది. ఈ 10 రోజుల నుండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమలవాడిగా ఎమ్మెల్యే మీద, ఇక్కడ అనంత వెంకటరాముడి గారి మీద ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే గాని, మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం గాని ఇవి జరుగుతున్నాయి. కనీసం ఆలోచన చేయండి. నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను చందాలు అడిగి తీసుకుంటాండవు, మాకైతే సంతోషమే. ఏంటంటే నువ్వు తాడిపత్రిని అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తున్నారు. కానీ 3 వ్యవస్థలను మాత్రం నువ్వు చందాలు అడగడంలే. ఏమన్నా దాంట్లో నువ్వు పార్ట్నర్షిప్ ఉండవా, లేకపోతే నీ గన్నునే జరుగుతుందా? మటక, గ్యామ్లింగ్, బంగ్యాకు. నేను ఎన్నోసార్లు ఎస్పీ గారికి కూడా నేను అక్కడ ఉండే పిల్లలవి నేను ఎస్పీ గారికి కూడా పెట్టడం జరిగింది. దానిపైన చర్యలే లేవు. అంటే నేనేమనుకుంటా అంటే ఎమ్మెల్యే ఏమన్నా ఆడిస్తాడో, ఎమ్మెల్యే తండ్రి ఆడిస్తాడో, పాపం పట్టణాభివృద్ధి కోసం అందరినీ పిలిచి డైలీ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అనుకుంటాడు. ఇది సొంత నిధుల కింద తీసుకొచ్చి ఏమన్నా పెడతాడేమో అనే ఒక ఆలోచనతో ఉండ. దయచేసి చైర్మన్ గారు మీరు కూడా ఈ 3 దాళ్ళ మీద, మటక, గ్యామ్లింగ్, బంగాక్ మీద, అది నీ సొంతమా, పార్ట్నర్షిప్పా, లేకపోతే నీ అనుచరులు చేస్తారో నువ్వు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నువ్వు కన్నా వాళ్ళతో కూడా నేను చందాలు వసూలు చేస్తాను తాడిపత్రి కానీ లీగలైజ్ చేయండి. ఎట్లా లీగలైజ్ అయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పోలీస్ అధికారులు చూస్తున్నట్లున్నారు కాబట్టి మీరు లీగలైజ్ చేస్తే అందరూ కూడా ఓహో చైర్మన్ అభివృద్ధి కోసము మటకా, గ్యామ్లింగ్, బంగాక్ కూడా లీగలైజ్ చేస్తున్నారు. మిగతా కాన్స్టిట్యూన్స్ లో కూడా మీరు తాడిపత్రి ఎమ్మెల్యేని లేకపోతే మున్సిపల్ చైర్మన్ చూసి మీరు ఇట్లా గ్యామ్లింగ్ పైన పెట్టి అభివృద్ధి చేస్తే మంచిదని కూడా మీడియా రూపంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణలోని మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు నుండి జారిపడి ఓ విద్యార్థిని వెనుక చక్రం కింద పడింది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు నిండిపోవడంతో ఎక్కువ మంది ఫుట్ బోర్డుపై నుంచున్నారు. అదే సమయంలో బోడ అఖిల అనే విద్యార్థిని పట్టు దొరక్క కింద పడిపోయింది. అదే సమయంలో బస్సు వెనుక చక్రాలు విద్యార్థినిపై నుంచి వెళ్లాయి. దీంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. విశాఖ జిల్లా గాజువాకలోని షీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ చేస్తూ ఉంటాడని, మృతురాలు సాయి సుష్మిత ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. 6 నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గారావు వద్దకు సుష్మిత వచ్చి వెళ్తుందని స్థానికులు చెప్పారని, వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని గాజువాక పోలీసులు స్పష్టం చేశారు. 5:52 మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాల్ మా సిఐ గారికి. శైలానగర్లో వెంకటేశ్వర కాలనీలో 2 మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐ ఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 ఇయర్స్, క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే
సుస్మిత 27 ఇయర్స్. ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాం. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మాజీ మంత్రి కొట్ల సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయలను అప్పు చేసిందని అన్నారు. ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం దేనికోసం ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచారు. మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ప్రజల్ని నమ్మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఛార్జీలు పెంచేసింది. పెంచిన ఛార్జీలన్నీ కూడా తగ్గిస్తామని కూడా చెప్పి, ఇందులోనేమో కరెంటు ఛార్జీలు పెంచడం గురించి ఉత్పత్తి కూడా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ మీరు 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు రాబోయే 5 సంవత్సరాలు పెంచమని చెప్పిన తర్వాత ఈ వచ్చిన 6 నెలల్లో 5 నెలల్లోనే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. మొట్టమొదటిసారి 6,073 కోట్ల 36 లక్షల రూపాయలు పెంచారు. మళ్ళీ రెండోసారి ఇప్పుడు రేపు జనవరి నుంచి వసూలు చేసేలాగా 9,412 కోట్ల రూపాయలు. అంటే ఈ 6 నెలల్లో 15,485.36 కోట్ల రూపాయలు పేద ప్రజల మీద, అన్ని వర్గాల మీద ఈ కరెంటు ఛార్జీల పేరుతోటి భారం మోపే పరిస్థితి తీసుకొచ్చారు. ఈయనకి సపోర్ట్ చేసే పేపర్లో 3,494 మెగావాట్లు విండ్ పవర్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేశారు. పీపీఏ యూనిట్ ₹4.84 కొంటామని. ఇది చాలా భారం అయిపోతుంది రాష్ట్రానికి అని సెక్కి, అంటే ఏంటి సెక్కి అన్నది ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ, పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. అది దాంట్లో ₹2.49 ఈయన ఒప్పందం చేసుకున్నాడు. రాష్ట్రాన్ని నమ్మేసేస్తున్నట్టు, లేకపోతే అదానికి దూసేస్తున్నట్టు ఏదో అల్లరి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకున్న ₹4.84 కరెక్టు. ₹2.49 జగన్ కొన్ని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నట్టు చెప్తారా? అది కరెక్టా? ఇవాళ పప్పు దినుసులు కానీ, వంట నూనెలు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా సరే ఈ 6 నెలల కాలంలో ఎంత రేట్లు పెరిగిపోయినాయి. దీనికి ఎక్కడైనా మీరు ఎప్పుడన్నా దీని గురించి ప్రస్తావించి దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమన్నా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ ఎందుకు పెరుగుతున్నాయి, మనం వచ్చిన తర్వాత పెరగడానికి కారణం ఏంటని ఎప్పుడన్నా ఆలోచించేదని దీని మీద రివ్యూ పెట్టారా? సివిల్ సప్లై మినిస్టరు ఎప్పుడన్నా దీని మీద రివ్యూ పెట్టాడా? ఎప్పుడు ఆయన కాకినాడలో పర్మనెంట్గా కాకినాడలో ఉంటున్నాడు ఏంటో మరి ఈ మధ్యన తెలియదు. ఇవాళ ఏ పథకం అడిగినా సరే ఏ పథకానికి డబ్బులు లేవనే మాట తప్ప రెండోది ఏం చెప్తున్నాడు ఆయన? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ 67,000 కోట్ల రూపాయలు దేని నిమిత్తం ఖర్చు పెట్టారు, ఏ పథకానికి మీరు డబ్బులు ఇస్తున్నారు, ఏ పథకానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది ఇప్పుడేమైనా ఇప్పటివరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞంలా పూర్తి చేస్తాం. చంద్రబాబు సమీక్ష అనంతరం వివరాలను వెల్లడించిన మంత్రి నిమ్మల. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. తిరిగి అధికారంలోకి రావడానికి శక్తిని కూడగడతామన్న వైసీపీ నేత సజ్జల. కడప స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం ప్రకటన సరికాదు. రాయలసీమకు అన్యాయం చేయొద్దన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. తెలంగాణలోని మెదక్ జిల్లాలో అపశృతి. ఆర్టీసీ బస్సు నుండి జారిపడి ఓ విద్యార్థినికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.